హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ ఆన్లైన్ క్లాసెస్. ఈ సెషన్లో మనం ఎక్సర్సైజ్ 5.2కి సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, కామన్ డిఫరెన్స్ nth టర్మ్, nth టర్మ్ అంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ nth టర్మ్ ఇచ్చాడు. వీటిలో ఏదో ఒకటి మిస్ చేస్తున్నాడు. మనం మిస్సింగ్ అనేది ఇక్కడ కనుక్కోవాలి. ఇక్కడ ఉండే టర్మ్స్లో ఏది మిస్ అయిందంటే nth టర్మ్ మిస్ అయింది ఫస్ట్ క్వశ్చన్లో. nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా తెలిసింటే చాలు మనకు. a ప్లస్ n-1 ఇంటూ డి. సో ఈ ఫార్ములాను వాడుకొని మనం nth టర్మ్ కనుక్కుంటాం. a ప్లస్ n-1 ఇంటూ డి. ఇక్కడ a అంటే 7 ఉంది, ప్లస్ n వాల్యూ 8 ఉంది, 8-1 ఇంటూ డిఫరెన్స్ d వాల్యూ 3 ఉంది. 7 ప్లస్ 8లో 1 పోతే 7, పక్కన 3. 7 ప్లస్ 7 3s are 21. 21 ఒక 7 ఎంత అంటే 28. ఇది nth టర్మ్. ఇది ఫస్ట్ ఆన్సర్. సెకండ్ కూడా సేమ్, ఇక్కడ డి మిస్ అవుతుంది. సేమ్ ఫార్ములా. సెకండ్ చూడండి, ఫార్ములా సేమ్. ఏఎన్ అంటే nth టర్మ్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసి మిస్ అయిన దాన్ని కనుక్కోవాలి. ఇక్కడ ఏ అంటే ఎంత ఉంది? -18 ఉంది, ప్లస్ n ప్లేస్లో 10 ఉంది, -1 ఇంటూ డి తెలీదు, ఇది కనుక్కోవాలి. డి అలాగే పెట్టేసుకుంటాం. ఇక ఏఎన్ ఇచ్చాడు 0, ఏఎన్ వాల్యూ 0. మిస్ అయింది ఏమంటే ఇక్కడ డి మిస్ అయింది. -18 ఇటు సైడ్ వస్తే +18, 10లో 1 తీసేస్తే 9, పక్కన డి. 9 కూడా అటు సైడ్ పంపించేసేయండి. ఇంటూ 9 ఏమవుతుందంటే డివైడెడ్ బై 9 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇటు పక్క డి ఉంటుంది. 9 1s are 9 2s are క్యాన్సిల్ చేసుకుంటే డి వాల్యూ 2. సో ఇదే కనుక్కోవాల్సింది. ఇక్కడ ఏఎన్ కనుక్కోవాలి, ఇక్కడ డి కనుక్కోవాలి. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఫార్ములా అన్నిటికీ. ఏఎన్ కనుక్కోవడానికి ఫార్ములా, nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏ ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో ఇచ్చిన వాల్యూస్ ఏ ఇవ్వలేదు, ఏ మిస్సింగ్. ఇక్కడ మిగతావన్నీ ఇచ్చాడు. ఏఎన్ ఇచ్చేశాడు -5, ఏ ఇవ్వలేదు. n ఇచ్చాడు 18, -1 ఇంటూ డి ఇచ్చేశాడు -3. ఏ 18లో 1 తీసేస్తే 17 ఇంటూ -3. సో ఏ ప్లస్ ఇంటూ మైనస్, -17 3s are 51. ఆ -51 ఇటు సైడ్ పంపిస్తే +51 అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఇటు పక్క ఏ ఉంటుంది. -51 ఇటు సైడ్ వస్తే +51. సో దట్ ఇంప్లైస్ ఏ ఎంత అంటే 51లో 5 తీసేస్తే 46. సో ఈ విధంగా మనం ఏది మిస్ అయినా కూడా, ఏ వాల్యూ మిస్ అయినా, డి వాల్యూ మిస్ అయినా, nth టర్మ్ మిస్ అయినా, ఏది మిస్ అయినా కూడా ఫార్ములా nth టర్మ్ ఫార్ములా వేసుకొని చేసుకోవచ్చు. ఇలాగే ఫోర్త్ క్వశ్చన్, సేమ్ ఫార్ములా. ఏఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డిలో ఫోర్త్ క్వశ్చన్లో ఏఎన్ ఇచ్చాడు 3.6 ఇజ్ ఈక్వల్ టు ఏ -18.9 ప్లస్ ఎన్ ఇవ్వలేదు, ఇదే కనుక్కోవాల్సింది. డి ఇచ్చాడు n-1 ఇంటూ డి ఎంత ఇచ్చాడంటే 2.5. ఇది 2.5 ఇచ్చాడు. ఎన్ కనుక్కోవాలి. సో ఎన్ ఒకటి మిస్సింగ్ ఇక్కడ. 3.6 -18.9 ఇటు సైడ్ వస్తే +18.9 ఇజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 2.5 ఏం రాసుకోవచ్చు అంటే 25 డివైడెడ్ బై 10. ఒక ప్లేస్కు పాయింట్ కాబట్టి 0తో డివైడ్ చేశాం. ఎన్ని ప్లేసులు పాయింట్ ఉంటే అన్ని జీరోలు. 3.6కు 18.9 యాడ్ చేస్తే 15, 12, 22.5. అంటే దీన్ని డివైడ్ చేయకుండానే మనం
డైరెక్ట్గానే ఇలా పెట్టుకుంటే 25 టేబుల్తో పోతుంది కాబట్టి ఇది ఇలాగే పెట్టేసుకోండి, మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. ఈ రెండు యాడ్ చేస్తే 22.5 ఇజ్ ఈక్వల్ టు n-1 ఇంటూ 2.5 ఇంటూ 2.5 ఇటు సైడ్ పంపించండి, డివైడెడ్ బై 2.5 అవుతుంది. 25 9s are 225, డైరెక్ట్గా క్యాన్సిల్, ఒక్కటే ప్లేస్కు పాయింట్ కాబట్టి రెండింటికి 25 9s are 225 అవుతుంది. -1 కూడా ఇటు సైడ్ వస్తే +1, సో n is equal to 10. ఇలా ఏది అడిగినా కనుక్కోవచ్చు. ఫార్ములా సేమ్, ఒకటే ఫార్ములా, nth టర్మ్ is equal to a plus n-1 into d. ఈ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేస్తాం. ఒక ఫిఫ్త్ క్వశ్చన్లో ఏం మిస్ అయిందో చూద్దాం. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు 3.5, nth టర్మే ఇవ్వలేదు, సో nth టర్మ్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ 3.5, డిఫరెన్స్ 0, n 105, n 105, డిఫరెన్స్ 0. 3.5 ప్లస్ 105లో 1 పోతే 104 ఇంటూ 0. 3.5 ప్లస్ ఎనీ నంబర్ ఇంటూ 0 ఈజ్ 0. ఏ నంబర్ను 0తో మల్టిప్లై చేసినా ఆన్సర్ 0 అవుతుంది. nth టర్మ్ వచ్చేస్తుంది 3.5. ఈ విధంగా nth టర్మ్ ఫార్ములా వేసి మనం ఏ మిస్సింగ్ వాల్యూ ఉన్నా, ఏ మిస్ అయినా, డి మిస్ అయినా, ఎన్ మిస్ అయినా మనం కనుక్కోవడానికి వీలుంటుంది. సేమ్ ఫార్ములా, nth టర్మ్ ఫార్ములా. నెక్స్ట్ రోమన్ చూద్దాం. చూస్ ది కరెక్ట్ చాయిస్ ఇన్ ద ఫాలోయింగ్ అండ్ జస్టిఫై. 30th టర్మ్ ఇక్కడ ఏది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 10, 7, 4 అండ్ సో ఆన్ ఉంది. ఇందులో ఫస్ట్ టర్మ్ 10, డిఫరెన్స్ ఎంత అంటే సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి, అంటే 3 తగ్గుతోందని అర్థమవుతోంది. ఇక్కడ 10 నుంచి 3 తగ్గింది, మళ్ళీ 3 తగ్గింది, 3 తగ్గుతోంది. మనకు కావాల్సింది 30th టర్మ్ కావాలి. ఎన్నో టర్మ్ కావాలన్నా nth టర్మ్ ఫార్ములా రాసుకోవాలి. ఫస్ట్ a ప్లస్ n-1 ఇంటూ డి. ఇందులో మనకు కావాల్సింది 30th టర్మ్ కాబట్టి n ప్లస్లో 30 రాసుకుంటాను. ఏ అంటే ఫస్ట్ టర్మ్ 10, n 30 -1 ఇంటూ డిఫరెన్స్ -3. అప్పుడు 30th టర్మ్ ఎంత అవుతుందంటే 10 ప్లస్ 30లో 1 తీసేస్తే 29 ఇంటూ -3. 29 3s are మల్టిప్లై చేయాలి, 3 9s 27, 3 2 6, 1 2 8. 87లో 10 పోతే 77, నెగటివ్స్ ఎక్కువ ఉన్నాయి, సో -77 ఆన్సర్. ఆప్షన్ సి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అవుతుంది. ఇక సెకండ్ క్వశ్చన్ కూడా అలాంటిదే, సిరీస్ ఇచ్చినాడు, -3, -1/2, 2 అండ్ సో ఆన్. ఇందులో ఫస్ట్ టర్మ్ -3, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి, సెకండ్ టర్మ్లోంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సబ్ట్రాక్షన్, మైనస్ ఆఫ్ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. సో ఎల్సిఎం చేసుకుంటే -1 ప్లస్ 2 3s are 6, 6లో 1 పోతే 5, డిఫరెన్స్ వచ్చేసింది. ఇక 11th టర్మ్ కావాలి. సో ఎన్నో టర్మ్ అడిగితే ఎన్నో టర్మ్ కనుక్కుంటాం. 11th టర్మ్, nth టర్మ్ కనుక్కోవడానికి ఫార్ములా a ప్లస్ n-1 ఇంటూ డి. ఈ ఫార్ములాలో మనకు 11th టర్మ్ కావాలి, n ప్లస్లో 11. ఇంకా ఏ అంటే ఫస్ట్ టర్మ్ -3, n అంటే మనకు కావాల్సింది 11th టర్మ్, 11 -1, డిఫరెన్స్ 5/2. సో a11 ఇజ్ ఈక్వల్ టు -3 ప్లస్ 11లో 1 తీసేస్తే 10 ఇంటూ పక్కన 5/2 ఉంది. 2 టేబుల్తో క్యాన్సిల్ పోతుంది, 2 5s are 10. అప్పుడు పైన 5 5s are 25 ఉంటుంది, 25లో 3 తీసేస్తే 22. సో 11th టర్మ్ ఈజ్ 22. ఇక్కడ 30th టర్మ్ -77 వచ్చింది, 11th టర్మ్ 22. ఆన్సర్ ఏమొస్తుంది, 22 ఎక్కడుందో చూసుకోవాలి. ఆప్షన్ బి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఇవి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, 22.
ఈ విధంగా nth టర్మ్ ఫార్ములాని యూజ్ చేసుకొని ఎటువంటి మోడల్ క్వెషన్స్ అయినా ఏదైనా మిస్ అయినప్పుడు మనం కనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. థర్డ్ రోమన్ చూద్దాం. ఇక్కడ మధ్యలో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఒక టర్మ్ మిస్ అయింది. ఈ మిస్ అయిన టర్మ్ తెలీదు కాబట్టి దీన్ని x అనుకొని మనం సాల్వ్ చేసుకుంటాం. ఫస్ట్ క్వెషన్ చూద్దాం. 2x26 ఆర్ ఇన్ ఏపీ. ఏపీలో ఏముంటాయి? కామన్ డిఫరెన్సెస్ సేమ్. ఇన్ ఏపీ కామన్ డిఫరెన్సెస్ ఆర్ సేమ్. కామన్ డిఫరెన్సెస్ ఆర్ కామన్ డిఫరెన్సెస్ ఎప్పుడు సేమ్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ చేసిన, థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్ చేసిన రెండు సేమ్. సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్, అలాగే థర్డ్ టర్మ్లో సెకండ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే డిఫరెన్స్. ఎక్స్లో ఒక పక్కకు తెచ్చుకోండి, మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది, -2 అటు సైడ్ పోతే +2 అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x, 26 ఒక 2 28 అవుతుంది. ఇంటూ 2 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 2 క్యాన్సిల్ చేసుకుంటే 14. ఆన్సర్ ఇది 14. ఈ మిడిల్ టర్మ్ వచ్చేసి 14 అవుతుంది. ఇదే విధంగా సెకండ్ ఇచ్చేద్దాం. ఫస్ట్ తెలియదు ఎక్స్ అనుకుందాం, తర్వాత 13, సెకండ్ది తెలియదు y అనుకుందాం, తర్వాత 3. ఎక్స్ 13, తర్వాత తెలియదు y, దాని తర్వాత 3. సో ఇలా అనుకుందాం. ఇక్కడ ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్. అంటే మన దగ్గర ఏముండాలి? సెకండ్ది ఫోర్త్ ఉంది, సెకండ్ టర్మ్ ఉంది అండ్ ఫోర్త్ టర్మ్ ఉంది. ఇది ఫార్ములాస్ వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా సెకండ్ టర్మ్కు ఫార్ములా a ప్లస్ n మైనస్ 1, 2 మైనస్ 1 ఎంత 1d. ఫోర్త్ టర్మ్ అంటే a ప్లస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, an ఫార్ములాలో a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఫార్ములా ఉంది కదా, an ఇజ్ ఈక్వల్ టు a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈ ఫార్ములాలో వేస్తున్నాం. ఇప్పుడు 2 అన్నా అనుకో, 2లో 1 పోతే 1d అవుతుంది, 3 రాసుకుంటే 2d అవుతుంది, ఫోర్త్ టర్మ్ రాస్తే 3d అవుతుంది. అలాగ సెకండ్ టర్మ్ అంటే 1d, ఫోర్త్ టర్మ్ అంటే 3d. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేసుకున్నాం. ఈ రెండింటిని ఫస్ట్ ఏముంది? a ప్లస్ 3d ఉంది ఇజ్ ఈక్వల్ టు 3, తర్వాత a ప్లస్ d ఇజ్ ఈక్వల్ టు 13. ఈ రెండింటిని ఎలిమినేషన్ మెథడ్ చేద్దాం. ప్లస్లు మైనస్లు అవుతాయి, మైనస్లు ఉంటే ఒకవేళ ప్లస్లు ఉంటాయి. ఏ క్యాన్సల్, 3dలో 1d పోతే 2d, 13లో 3 పోతే 10. సో d ఈజ్ ఈక్వల్ టు -10 ఇంటూ 2 అటు సైడ్ పోతే డివైడెడ్ బై 2. కామన్ డిఫరెన్స్ -5 అని అర్థమైపోయింది. కామన్ డిఫరెన్స్ ఇది తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను ఫస్ట్ ఈక్వేషన్లో. a ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 13 కదా, a d వాల్యూ 5 ఈజ్ ఈక్వల్ టు 13. సో a ఈజ్ ఈక్వల్ టు 13 -5 ప్లస్ 5 అవుతుంది, a 18. అంటే ఫస్ట్ టర్మ్ 18, ఎక్స్ ఎంత 18, దాని తర్వాత 5 తగ్గింది 13, దాని తర్వాత 5 తగ్గించాలి 8, దాని తర్వాత 5 తగ్గించాలి 3. ఆర్ ఇన్ ఏపీ. సో మనకు కావాల్సిన ఈ బాక్స్లో ఉండే వాల్యూస్, ఇక్కడ ఖాళీ బాక్స్ అనేది కదా, ఎక్స్ వై కూడా అనుకోకుండానే డైరెక్ట్గా వచ్చాయి. ఫస్ట్ టర్మ్ 18 వచ్చింది, 5 తగ్గింది, మళ్ళీ 5 తగ్గింది, మళ్ళీ 5 తగ్గింది. ఈ విధంగా 5 డిక్రీజ్ అవుతుందని మనకు అర్థమైపోయింది. డిఫరెన్స్ 5 తగ్గుతోంది. ఫస్ట్ టర్మ్ 18 వచ్చింది కాబట్టి 5 తగ్గించాం, మళ్ళీ 5, మళ్ళీ 5, ఇలా తగ్గిస్తూ పోతే సిరీస్ వస్తుంది. తర్వాతది కూడా అలాగే, థర్డ్ది 5 బాక్స్ 9 1/2. సో ఇక్కడ చేస్తాము. థర్డ్ క్వశ్చన్ 5 బాక్స్ 9 1/2. థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ టర్మ్ 5 ఉంది, ఇది ఫస్ట్ టర్మ్ ఏ ఆర్ A1 అంటాం, A2 A3 A4. ఫస్ట్ టర్మ్ 5 ఇచ్చాడు, ఫోర్త్ టర్మ్ ఇచ్చినాడు 9 1/2. ఫోర్త్ టర్మ్ అంటే a ప్లస్ 3d,
ఏ ప్లస్ 3d ఎంత ఉందంటే 9 1/2 ఉంది. ఏ వాల్యూ మనకు తెలుసు 5 ప్లస్ 3d ఇజ్ ఈక్వల్ టు దీన్ని చేసుకుంటే 9 2s ఆర్ 18 ప్లస్ 1 9 2s ఆర్ 18 18 ప్లస్ 1 19/2. సో 3d ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 5 అటు సైడ్ పోతే -5 లేదా దీన్ని అలాగే పెట్టుకోవచ్చు ఏం కాదు 9.5 సబ్ట్రాక్షన్ ఈజీ అనుకుంటే 9.5 అలాగే పెట్టుకోవచ్చు 9.5లో 5 పోతే 4.5 ఇప్పుడైనా మార్చుకోవాల్సిందే 9.5లో 5 పోతే 4.5 4 2s ఆర్ 8 ప్లస్ 1 9/2 అవుతుంది 3 టేబుల్లో డైరెక్ట్ క్యాన్సిల్ పోతుంది కాబట్టి అటు పక్క పంపించకముందు ఇక్కడే క్యాన్సిల్ చేసేస్తున్నాను డిఫరెన్స్ ఎంత అంటే 3/2 3/2నే మనం ఏమంటాం 1.5 అంటాం 1 2s ఆర్ 2 ప్లస్ 1 3/2 సో 1.5 పెరుగుతోంది అప్పుడు సిరీస్ ఏమవుతుంది చూడండి 5 5కు 1.5 పెంచితే 6.5 6కు 1.5 పెంచితే 8 8కు 1.5 పెంచితే 9.5 డిఫరెన్స్ ఎంతెంత పెరుగుతోంది 1.5 పెరుగుతోంది ప్రతిసారి ఆర్ ఇన్ ఏపీ అర్థమైందా ఫస్ట్ టర్మ్కు డిఫరెన్స్ యాడ్ చేస్తే సెకండ్ టర్మ్కు డిఫరెన్స్ యాడ్ చేస్తే థర్డ్ టర్మ్ ఇలా అన్ని టర్మ్స్ వచ్చేస్తాయి ఈ విధంగా మనం థర్డ్ క్వశ్చన్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు ఇంకా ఫోర్త్ది ఫస్ట్ ఇచ్చాడు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ టర్మ్ ఇచ్చినాడు ఫోర్త్ క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్ -4 అండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ టర్మ్ 6 సిక్స్త్ టర్మ్ అంటే ఏ ప్లస్ 5d ఫస్ట్ టర్మ్ అన్నా ఏ అన్నా రెండు ఒకటే -4 ప్లస్ 5d ఈజ్ ఈక్వల్ టు 6 -4 అటు సైడ్ పోతే +4 అవుతుంది 6 ఒక 4 10 ఇంటూ 5 డివైడెడ్ బై 5 అవుతుంది క్యాన్సిల్ చేస్తే డిఫరెన్స్ 2 కామన్ డిఫరెన్స్ 2 అంటే 2 పెరుగుతూ పోతుంది ఫస్ట్ -4 ఉన్నది -4కు 2 పెరుగుతుంది -4 2 పెరిగినాక మళ్ళీ 2 పెరుగుతుంది మళ్ళీ 2 పెరుగుతుంది ఇలా పెరుగుతూ పోతుంది ఇది సిరీస్ -4 -4 ప్లస్ 2 ఎంత -2 -4 ప్లస్ 4 0 -4 ప్లస్ 6 6లో 4 పోతే 2 8లో 4 పోతే 4 ఇలా వస్తుంటుంది ఆర్ ఇన్ ఏపీ బాక్సులు ఇక్కడ ఇచ్చాడు ఇంకా నెక్స్ట్ రాబోయేది వాడే 6 ఇచ్చినాడు క్వశ్చన్లోని ఎంత 2 పెరుగుతోంది చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 పెరిగింది మళ్ళీ 2 పెరిగింది మళ్ళీ 2 2 2 ఇలా 2 పెరుగుతూ పోతుంది డిఫరెన్స్తోనే రాసేయచ్చు లేదా ఫార్ములా రాసైనా రాసుకోవచ్చు ఇలా వద్దు అనుకుంటే ఫస్ట్ టర్మ్ ఎలా రాసినా సేమ్ లేదు ఫార్ములానే రాయాలనుకుంటే ఫార్ములా బేస్ రాసేయచ్చు యాడ్ చేయొచ్చు లేదంటే ఫస్ట్ టర్మ్ ఏ సెకండ్ది ఏ ప్లస్ డి ఏ ప్లస్ 2d ఏ ప్లస్ 3d ఇలా రాసుకుంటూ పోవచ్చు ఏ అంటే ఫస్ట్ది -4 -4 ప్లస్ డి అంటే 2 2 ఇంటూ డి అంటే 2 డి ప్లేస్లో అంతా 2 రాసుకుంటున్నాం ఏ ప్లేస్లో -4 డి ప్లేస్లో 2 -4 డి ప్లేస్లో 2 ఇలా రాసుకుంటే -4 4లో 2 పోతే 2 2 2s ఆర్ 4 4లో 4 పోతే 0 3 2s ఆర్ 6 6లో 4 పోతే 2 4 2s ఆర్ 8 8లో 4 పోతే 4 ఈ విధంగా వాటి 6 వాడే ఇచ్చాడు క్వశ్చన్ మనం ఎన్ని మిస్సింగ్ నంబర్స్ ఉన్నా కూడా మనం కనుక్కోవచ్చు ఇక్కడ ఇక లాస్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఉండేది క్వశ్చన్ మార్క్ అంటే ఏ ఇవ్వలేదు ఫస్ట్ టర్మ్ ఇవ్వలేదు సెకండ్ టర్మ్ ఇచ్చాడు థర్డ్ ఇవ్వలేదు ఫోర్త్ ఇవ్వలేదు ఫిఫ్త్ లేదు సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు సో A1 లేదు A2 ఉంది A3 A4 A5 A6 A2 సెకండ్ టర్మ్ ఇచ్చినాడు అండ్ A6 సిక్స్త్ టర్మ్ ఇచ్చాడు సెకండ్ టర్మ్ అంటే A ప్లస్ 1d సిక్స్త్ టర్మ్ అంటే A ప్లస్ 5d
ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకుందాం. a ప్లస్ 5d ఒకటి, a ప్లస్ d ఒకటి 2 ఉన్నాయి. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. ఎలిమినేషన్ మెథడ్. ఏ క్యాన్సల్, 5dలో 1d పోతే 4d, 2 నెగటివ్సే, 2 యాడ్ చేస్తే 60 ఇంటూ 4 డివైడెడ్ బై 4 అవుతుంది. 15 తగ్గుతుంది అనేది క్లియర్. ఇక్కడ 15 తగ్గుతుంది. మనకి a1 కావాలి. a1 కావాలంటే a ప్లస్ d ఎంత ఉంది ఇక్కడ? a ప్లస్ d ఫస్ట్ ఈక్వేషన్ 38 ఉంది. d వాల్యూ వచ్చింది -15. -15 అటు సైడ్ పంపిస్తే +15 అవుతుంది. సో a ఈజ్ ఈక్వల్ టు 53. ఇది ఫస్ట్ బాక్స్లోది ఖాళీ. ఇది 53. 15 తగ్గుతుంది అంతే. మనకు కావాల్సిన థర్డ్ టర్మ్ a ప్లస్ 2d. a వాల్యూ 53, 2 ఇంటూ డిఫరెన్స్ 15 తగ్గుతోంది. 15 2 సార్ 30 తగ్గిస్తే 23. 15 తగ్గిస్తే వచ్చేస్తుంది డైరెక్ట్గా. a3 అయిపోయింది. నెక్స్ట్ a4 అంటే a ప్లస్ 3d. a అంటే 53, 3 ఇంటూ d వాల్యూ -15. 15 3 సార్ 45. 45 తీసేస్తే 8. ఇక లాస్ట్ది a5 అంటే a ప్లస్ 4d. a వాల్యూ 53, 4 ఇంటూ d వాల్యూ -15. 15 4 సార్ 60. 60లో 53 పోతే -7. ఈ విధంగా మనం మిస్సింగ్ అయిన ఏ నంబర్ అయినా కూడా ఇలా ఈజీగా కనుక్కోవచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. ఇలా సిరీస్ రాసుకుంటూ పోతే ఎక్కడో 78 అనేది వస్తుందండి. అది ఎక్కడ? సో లాస్ట్ టర్మ్ ఏమంటాం మనం? nth టర్మ్ అంటాం. ఇది a 3 8 13 18, ఎక్కడో 78 అనే నంబర్ ఒకటి వస్తుంది. ఇది ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 3. కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. కామన్ డిఫరెన్స్ తెలిసిపోయింది. ఇక nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. nth టర్మ్ వాడే ఇచ్చాడు, ఎన్నో టర్మ్. ఇది nth టర్మ్. ఎంత ఇచ్చాడు? లాస్ట్ టర్మ్నే మనం nth టర్మ్ కూడా అంటాం. nth టర్మ్ 78 ఇచ్చాడు క్వశ్చన్లోనే. ఫస్ట్ టర్మ్ 3, ఎన్ని టర్మ్స్ ఉన్నాయో తెలీదు. డిఫరెన్స్ 5 ప్లస్ 3 -3 అవుతుంది. 78లో 3 పోతే 75 ఇంటూ 5 ఇటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 5. 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 15 5 సార్ 75. సో n - 1 ఈజ్ ఈక్వల్ టు 15. -1 అటు సైడ్ పోతే +1 16. Therefore 16th term is 78. ఈ 78 అనేది 16th టర్మ్ అవుతుంది. ఈ విధంగా ఎన్నో టర్మ్ అనేది మనం ఈజీగా కనుక్కోవచ్చు. nth టర్మ్ ఫార్ములా రాసుకోండి. ఇంపార్టెంట్ మోడల్ విత్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎన్నో టర్మ్ ఇది అవుతుంది అనే క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ nth టర్మ్ ఫార్ములా వేసుకుంటే n వచ్చేస్తుంది. సేమ్ అటువంటి క్వశ్చన్ 4th లాగే సేమ్ 7 13 19, ఎక్కడో nth టర్మ్ 205 వస్తుంది. ఇది nth టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ 7, కామన్ డిఫరెన్స్ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. ఇక nth టర్మ్ ఫార్ములా a ప్లస్ n - 1 ఇంటూ d. ఈ ఫార్ములాలో nth టర్మ్ వాడే ఇచ్చేసాడు 205. ఫస్ట్ టర్మ్ ప్లస్ n తెలీదు, డిఫరెన్స్ 6. 205 ప్లస్ 7 -7 అవుతుంది. 7 తీసేస్తే 198. ఇక్కడ ఉండి ఇంటూ 6 ఇటు సైడ్ పంపిస్తే డివైడెడ్ బై 6. అటుపక్క n - 1 అలాగే ఉంటుంది. 6 టేబుల్తో డివైడ్ చేస్తే 6 3s are 18, మళ్ళీ 6 3s are 18. -1 ఇటు సైడ్ పంపించండి, +1. సో 33 + 1 34. Therefore 34th term
ఈజ్ 205. 34th టర్మ్ 205 అయింది. సేమ్ ప్రాసెస్. ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్, సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి. 18లో 15 తీస్తే 3, 3లో హాఫ్ పోతే 2.5. 2.5 ఉంది డిఫరెన్స్. 2.5నే మనం ఏం రాసుకోవచ్చు, 2 2 జర్ 4, 5/2 అని రాసుకోవచ్చు. 2 2 జర్ 4, 4 + 1, 5/2. ఇక nth టర్మ్ ఇచ్చాడు. ఫార్ములా a + n - 1 ఇంటూ d. ఈ ఫార్ములాలో nth టర్మ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను. ఫస్ట్ టర్మ్, nth టర్మ్ ఎన్నో టర్మ్ అనేది తెలీదు, డిఫరెన్స్ 5/2. +18 ఇటు సైడ్ వస్తే -18, n - 1 ఇంటూ 5/2. ఈ రెండు యాడ్ చేస్తే రెండు నెగిటివ్సే కదా, రెండు యాడ్ చేయాలి. n - 1 ఇంటూ 5/2 ఈజ్ ఈక్వల్ టు -65. 5/2 ఇటు సైడ్ తెచ్చుకోండి, 2/5 అవుతుంది. ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అవుతుంది. 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే, సో 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే ఇది నెగిటివ్ కదా, నెగిటివ్ వాల్యూ చూడండి. ఇది డిఫరెన్స్ 18లో 15.5 పోతే -5/2. నెగిటివ్ ఉన్నప్పుడు బ్రాకెట్ పెట్టండి, -5/2. సో నెగిటివ్ క్యాన్సిల్ పోతే మైనస్ ఇంటూ మైనస్, ఇక్కడ -/- అవుతుంది. నెగిటివ్ బై నెగిటివ్ పాజిటివ్ అవుతుంది. ఇక -1 అటు సైడ్ పంపిస్తే +1, 26 + 1 ఎంత అవుతుందంటే 27 అవుతుంది. దేర్ఫోర్ 27th టర్మ్ ఈజ్ -47. క్లియర్ కదా. సో an ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ తెలుసు, n - 1 డిఫరెన్స్ ఉంది. 18లో 15.5 పోతే -2.5, 2.5నే 5/2గా రాసుకోవచ్చు. 5/2 అటు సైడ్ పోతే 2/5, రెండు క్యాన్సిల్ పోతే 26, -1 + 1 అవుతుంది. 27th టర్మ్ -47 అవుతుంది. సేమ్ ఇటువంటిదే -150 వస్తుందో లేదో చెక్ చేయాలంటే ఈ సిరీస్లో 11, 8, 5, 2 ఇలా సిరీస్ రాసుకుంటూ వెళ్తే -150 వస్తుందా, an అవుతుందో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ టర్మ్ 11, డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి. డిఫరెన్స్ వచ్చేసింది. 11లో 8 పోతే 3 నెగిటివ్స్. ఇక nth టర్మ్ ఫార్ములా a + n - 1 ఇంటూ d. ఇందులో nth టర్మ్ -150 ఉంది. ఫస్ట్ టర్మ్ 11, n - 1 ఇంటూ డిఫరెన్స్ -3. +11 ఇటు సైడ్ వస్తే -11, 150 ఒక 11, 161 ఇంటూ -3 ఇటు సైడ్ వస్తే డివైడెడ్ బై -3. నెగిటివ్ క్యాన్సిల్ పోతుంది, 161/3. -1 ఇటు సైడ్ తెచ్చుకోండి, +1. ఎల్సిఎం చేసుకుంటే 161 + 3 1s are 3. n ఈజ్ ఈక్వల్ టు 164/3. డివైడ్ చేయడానికి ట్రై చేస్తే మనం 3 5s are 15, 14 ఉంటుంది, 3 4s are 12, 20 ఉంటుంది, 6 6 6. మనకు డెసిమల్స్లో ఏ నంబరు ఉండదు, ఎన్నో టర్మ్ అనేది డెసిమల్స్లో ఉండదు, నాట్ పాసిబుల్. nth టర్మ్ cannot be a decimal. nth టర్మ్ ఎప్పుడు డెసిమల్ కాదు, ఖచ్చితంగా ఒక న్యాచురల్ నంబర్ ఉంటుంది. దేర్ఫోర్ -150 ఈజ్ నాట్ a term in the given series. ఇలా రాశా. -150 అనేది ఈ సిరీస్లో రాదు. ఎందుకు రాదు అనేది ఇక్కడ క్లియర్ కదా. -150 ఎక్కడో డెసిమల్స్లో వస్తుంది, డెసిమల్స్లో మనకు ఉండదు. సో నెక్స్ట్ సెషన్లో మిగతా ప్రాబ్లమ్స్ మనం చేద్దాం.